ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ కిరణాలు, వై కిరణాలు. కిరణాలు ఎన్నున్నా సూర్యుడు ఒక్కడే. కిరణ్ ఎవరు? ఎక్స్ కిరణాలు, వై కిరణాలు. కిరణాలా? కిరణాలు ఎన్నున్నా సూర్యుడు ఒక్కడే. యాంకర్ ఎంతమంది ఉన్నా ఫాలోయింగ్ ఉన్న యాంకర్ ప్రదీప్ ఒక్కడే. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెంట్ జనరేషన్ లో, కరెంట్ టైమ్ లో నిజంగా ప్రతి ఒక్కరు సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో అందరికీ ఉన్నారు ఫాలోయింగ్. ఫీఫర్ పవర్ఫుల్ డైలాగ్. చెప్పోటి. స్టేట్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుంది? లకడీ కప్పు. సూపర్. ఆర్ఫర్ 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడొచ్చాడని చెప్పు, వాడు కొడుకొచ్చాడని చెప్పు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఫర్ ఎమోషనల్ డైలాగ్. రెడీ. మొత్తం మీరే చేశారు నాన్న. రే సిద్ధు రావచ్చి ఇలా క్యారమ్ ఆడంటారు, నేను ఆడదామని వస్తా. రే ఆ రెడ్ కొట్టు, ఆ బ్లాక్ కొట్టు అని మీరే అంటారు. నా ఆట కూడా మీరే ఆడేస్తే నేను ఎందుకు నాన్న ఆడటం? కొట్టేస్తా మిమ్మల్ని. చివరికి అన్నం ఎలా కూడా తినాలో మీరే నేర్పిస్తుంటే గొంతు దిగట్లేదు నాన్న. నేనే కదరా చెప్పాను ఫ్రెండ్లీగా ఉండమన్నాను. అంటారు కానీ మీరు ఉండరు నాన్న. రే ఈ షర్ట్ బాగుంది, నువ్వు వేసుకోరా అంటావు, నేను వేసుకుంటాను. అది బాగుందో అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ షర్ట్ నాకు నచ్చలేదు అని విప్పేసి గట్టిగా అరవాలని ఉంటుంది నాన్న. వెరీ గుడ్, సూపర్. ఇంకా వచ్చా డైలాగు? పూర్తిగా వచ్చా? అక్కడ చాలా ఆల్రెడీ ఏడ్చేసారు మా వాళ్ళు. సెన్సేషనల్ డైలాగ్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇంకో ఎస్పార్. సెన్సేషనల్ డైలాగ్. మరి ఆవిడ చెప్పింది ఆమె ఒక సెన్సేషన్ డైలాగ్. తెలియపోతే పోతే ఆవిడ సెన్సేషన్, నాదో సెన్సేషన్ అంట. ఎప్పుడో ఒక రోజు జరిగిన తప్పుకి 25 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నా అత్త. ఇంకా మా వల్ల కాదత్త. ఓకే, కుదిరితే శిక్షించు, లేదంటే క్షమించు. నాకు టైం లేదు, నువ్వు బయలుదేరు. కానీ మేము ఉన్నా అని గుర్తించత్తా. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ఒంగుని కూర్చోవాలో తెలిసిన వాడు ఇతను. సో ఇలాంటి టాలెంటే మా సుబ్బారావు కొడుకు కూడా ఉందన్నమాట. సో సుబ్బారావుకి బాబు పుట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని బాగా పెంచాలని చెప్పి ఏం చేస్తే మంచిదని టీవీ బాగా చూపించాడు. టీవీ రోజు చూస్తూ ఉన్నాడు. అంత అయిపోయింది. వాడిని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయాల్సిన టైం వచ్చి తీరా తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశాడు. స్కూల్లో జాయిన్ చేయగానే మనోడిని చూడగానే టీచర్కి అర్థమైంది, వీడేదో బాగా టాలెంటెడ్ గా ఉన్నాడు. సరే నాన్న నీకేమొచ్చో చెప్పు, ఏదైనా పద్యాలు వస్తే చెప్పు అని. మనోడు లేచి నుంచుని తూ సోజా మే జ్యోతికే గర్జాతో అన్నాడు. అరే తూ సోజా మే సోజా కాదరా, అది తమసోమా జ్యోతిర్గమయ. సో మీరు కూడా సోజా మే జ్యోతికి గర్జా. అలా కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తాను. నేను ఒక రోజు గుడికెళ్ళి దర్శనం అంతా బానే అయింది. అంత తర్వాత మళ్ళీ చెప్పులు వేసుకొని మా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసా అనమాట. అరే ఇవి నావి కాదని చెప్పి మళ్ళీ గుడికెళ్ళా. అక్కడ గుడికెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ నా చెప్పుల మీద, అరే గుడ్డదవా చెప్పులు నీవు వేసుకోవట్లేవు కానీ అండర్వేర్ నీదాన్ని వేసుకుంటున్నావు లేకపోతే పక్కన వేసుకుంటున్నావు అని అడిగి. అవతల వాడు ఎవడో నాలాగే తెలివైన వాడు. కానీ నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే అవి నీ చెప్పులే ఎలా తెలిసింది వాడికి? చిరిగింది పో అంటే మిగిలినాయి నావే. ఇంకా అంత దర్శనం అంతా అయిపోయి అందరు వెళ్ళిపోయారు, ఒక చెప్పులే మిగిలినాయని. వాడివి లేవు, నీవు ఉన్నాయి. వెరీ గుడ్. దాని మీద పెట్టాడు బోర్డు. దాని మీద బోర్డు పెట్టాడు. నాకు రెండో లైన్ బాగా నచ్చింది. ఏమన్నాడు రెండో లైన్? అండర్వేర్ అయినా నీ తీసుకుంటున్నావా లేకపోతే పక్కన వాడుతున్నావా? మా డాడీ బిస్లర్ సోడా తీసుకురమ్మని మనీ ఇస్తే నేను బ్లీజర్ తీసుకెళ్ళా. ఏ ఫ్లేవర్ తీసుకెళ్ళావు? ఆరెంజ్. నైట్ అంతా ఒకటే బాధడు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఇక అయ్యో ఈసారి ఏంటంటే అది అక్కడే ఖాళీ చేసి తీసుకెళ్ళాయి. దీపావళికి టపాసులు కాలుస్తూ ఇంటికి పోయి వెనక్కి విసిరేసి అవి మా అన్నయ్య మీద పడి పరిగెత్తాడు. అప్పుడు మా నాన్న నన్ను పరిగెత్తించాడు. ఒకసారి లేడీస్ టాయిలెట్ అనుకోండి జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్ళాడు. హడావిడిగా జిప్పేసుకున్నారు, పట్టేసి.
జాన్ నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ ఇస్తున్నా తొందర రా అందరు వచ్చాను ఒక లేట్ అన్నాడు. నా కంగారులో వెళ్తూ మా సిస్టర్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను. కాళ్ళు అంటే లేడీస్ జీన్స్ డిఫరెంట్ గా ఉంటది కదా. అంటే వాడు ఎప్పుడు పార్టీ వాడు ఫస్ట్ టైం పార్టీ ఇస్తుంటే తొందరగా వెళ్ళారికి కాళ్ళు అంటే ఊహించుకుంటా నేను పైన షర్ట్ కింద లెగ్గింగ్ సమంత అనుష్క. నేను మావిడ కలిపి అత్తవారింటికి వెళ్ళాము. అక్కడ మావిడని చూసి ముద్దు పెట్టుకోవాలనిపించింది. బట్ అక్కడ మా మరదల్ని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదో అవతల వాళ్ళు బలవంతం పెట్టినట్టు నిన్ను. ఓకే ఒకసారి మా బామ్మ ఛానల్ చేంజ్ చేయమంటే నేను భక్తి ఛానల్ అనుకుని ఎంటీవీ పెట్టాను. నాకు అవన్నీ అవసరంలే, నీ దగ్గర స్పెషల్ వాయిస్ ఉంది, నాకు అది ఇంపార్టెంట్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. సాంగ్ పాడతావా? పాడమ్మా. మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము. వాట్ ఏ వాయిస్ నిజంగా. మీరు గట్టిగా అరిస్తే ఎలా వస్తుంది వాయిస్? రే అని ఉండి ఒకసారి అన్నా. మీరు ఎవరైనా బెదిరిస్తాడు నవ్వుతాడా? అమ్మా బెదిరించు. దేశముద్రలో కోవై సర్లకు మీరు డబ్బింగ్ అని చెప్పారా? వెల్ డన్, సూపర్. ఒకరోజు మూవీకి వెళ్ళాం భయ్య. మూవీకి వెళ్ళిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు కదా. పక్కన ఫ్రెండ్ అనుకొని ఆంటీ మీద చేసాను. తీరా చూస్తే ఒక్క నిమిషం ఆగవా. పక్కన ఫ్రెండ్ తీరా చూస్తే పక్కన ఆంటీ అనుకున్నాను కానీ అంకుల్ నా మీద చేసాడు. ఎక్కడ ఇక్కడ వేసాడా చెయ్యా? బ్రో నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఒకసారి నా డ్రీమ్స్ లో కాజల్ ఊహించుకుంటూ కుక్క పిల్లని ముట్టుకు. తమ్ముడు నీకు వదిన అవుతుంది చెప్తున్నా. భయ్యా మీరు సమంత ఫ్యాన్ కదా భయ్యా? ఆవిడ మంచి నాకు కూడా వదినైందిలే భయ్యా కూర్చో. ఎందుకు నాగ చైతన్య గారికి ఫిక్స్ అని తెలిసిందా? రగులుతున్న ఆ గాయం మీద నువ్వు ఉప్పు కారం చల్లకు. భయ్యా నేను ఒకసారి మార్నింగ్ లేసాను. లేచిన వెంటనే మార్నింగ్ లేసాను భయ్యా. మార్నింగ్ లేసిన వెంటనే పని చెప్పేసింది మా మమ్మీ. సరే పొయ్యి మీద పాలు అది బయట నా పాల ప్యాకెట్ తెచ్చేసి పాలు పెట్టి టీ పెట్టరా అన్నది. సరే నేను అంతా లేచి అంత చేసేసాను. చేసిన తర్వాత మళ్ళా ఏమైందంటే ఒకసారి అందరికి మోషన్స్ అయిపోయినాయి. అది ఏమైందిరా అనుకున్నా. అప్పుడు తెలిసింది అది నేను తీసుకెళ్ళి పాల ప్యాకెట్ కాదు, ఫినాయిల్ ప్యాకెట్. తిను లేవగానే తిన కార్యక్రమాలు చేయనివ్వలేదని చెప్పి ఫస్ట్ టైం నేను కర్రీ ప్రిపేర్ చేస్తుంటే సాల్ట్ అయిపోయి సర్ఫ్ ఎక్సెల్ వేసా. అందరూ దేవ్ 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 అన్నప్పుడల్లా బుడగలు వస్తాడు. నా ఫ్రెండ్స్ కలిపి అందరు ఒక పార్క్ ఒక ఊరు తీసుకెళ్ళాం. తొక్కపూర్ వెళ్ళినాం. వెళ్ళా నుంచున్నావు కదా హ్యాపీ. ఇప్పుడు చెప్పు. మా ఫ్రెండ్ తొక్కపూర్ తీసుకెళ్ళిను. నలుగురు కలిసి కళ్ళుపాటు పెట్టుకున్నాం. కళ్ళుపాటు పెట్టి జ్యోతి గురించి ఏం రా నీకు లవ్ చేస్తున్నా అంటారు. ఏ లవ్ లో గెలేదు అంతా ఓరు అన్నాడు. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే సార్. ఫస్ట్ ఏం జరిగింది? పార్టీ పెట్టు కళ్ళుపాటు. పొలిటికల్ పార్టీ కళ్ళు పార్టీ. ఆ రోజు కాలేజీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్స్ అందరు వచ్చారు. నువ్వు కూడా వెళ్ళావు? వెళ్ళినా. నువ్వు కూడా చెంబు తీసుకున్నా? కుండ ముంత ఎక్కువ తాపించి ఫుల్ ఫుల్ అయిపోయింది. అయ్యా
తర్వాత ఏమైంది? కాలేజ్ పార్టీ జరుగుతుంది కాలేజీలో కూడా పార్టీ జరుగుతుంది. 20 సంవత్సరాలని పార్టీ జరుగుతుంది. జాగ్రత్త. ఎవరికి? ప్రిన్సిపల్ కా? మా కాలేజీకి 25 సంవత్సరాలు. ఓకే. అందరు వచ్చి ఫుల్ ఇప్పుడు ఈ కళ్ళు పార్టీ కాలేజీలో ఫంక్షన్ ఒకేసారి జరుగుతుంది. ఒక రోజు జరుగుతుంది. అందరు నా మబ్బు నరేష్ కామెంట్ చేస్తుంది ఎవరేసిండు నా మీద. ఎవరాడు? నరేష్ అని నిన్ను ఎంబ్రా నరేష్ నిన్ను అనిండు. జ్యోతి గురించి. జ్యోతి ఎవరు? ఊకున్నావు. నరేష్ వచ్చి ఏమి, నీ పేరేమి? చంద్రశేఖర్. ఏం చంద్రశేఖర్, జ్యోతికి నీకు ఏం నడుస్తుంది అని అడిగిండు. అప్పుడు నువ్వేమన్నావు? నా దగ్గర ఏం లేదు. నీ దగ్గర ఏం లేదన్నావా? లవ్ ఏం లేదని చెప్పినాను. అప్పుడు ఏదో అట్రాక్షన్ కాబట్టి అట్లా అనిపించినాను. నీకు ఇష్టమా జ్యోతి అంటే? నిజం చెప్పు, నీకు జ్యోతి అంటే ఇష్టం కదా? జ్యోతి గారు మీరు ఎక్కడున్నా తర్వాత ఇంటికి పోయేటప్పుడు జాగ్రత్త అని ఫ్రెండ్ పైలమని పంపారు అందరు కలిసి. అనాజ్పురం దాకా జర దింపి. అనాజ్పురం అది ఎక్కడుంది? భువనగిరి పక్క. అరే భువనగిరి, లెఫ్ట్ సైడ్ ఇస్ రైట్. జ్యోతి ఏమైంది ఇంతకి? అక్కడికి డ్రాప్ అయిపోయి నాకు. ఓకే ఓకే ఓకే. ఇంటికి పోయేసరికి అందరు అనుమానిస్తారని జాగ్రత్త అందరు ఫ్రెండ్స్ అయితే మా సీనియర్స్ అనుమానించారు కానీ మిగతా వాళ్ళు ఏం అనుమానించలే. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎప్పటికైనా జ్యోతి నీదే. నరేష్ కి నేను చెప్పానని చెప్పు. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. సో చందు ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఓకే మ్యూజిక్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీవు పోసుకు అన్నం చిన్నం అన్ని నా చుట్టాలు చెంగు అంటూ రాబెత్తరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసుడం చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు మనసు చూస్తాం అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడమంటాయి నా చక్క పట్టాలు. రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కిస్తుందే మనసే రైలు పట్టాలు. ఒక జ్యోతి ఏంటి, ఎంతమంది జ్యోతులు వచ్చారో చూడు. నీకు ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. 3 రూపీస్. హౌ ఆర్ యూ? 5 రూపీస్. ఒక రోజు నైట్ నేను నిద్ర నుంచి లేచి బాత్రూమ్ అనుకొని కిచెన్ రూమ్ లో పాస్ పోసాను. తర్వాత మా పేరెంట్స్ నా వీపు వాయించారు. బెస్ట్ నువ్వేం చేస్తావు అంటే భయ, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న పిల్లలకి డైపర్లు వేస్తున్నారు. హాయ్ స్వీట్. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. స్వీట్ ఆర్ట్. నువ్వే వైపు వెళుతున్నా. థ్యాంక్ యూ డార్లింగ్. అయితే ఒక రోజు నా మొబైల్ అనుకోని మా ఫ్రెండ్ మొబైల్ తెచ్చేసి అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే దొంగ సచ్చినోడా ఎప్పుడు చూడు అమ్మాయిలు నేర్పిస్తావని తిట్టేశా. ఆ అబ్బాయి అంటాడు ఈవిడికైనా తెలిసిపోయింది అనుకుని ఉంటాడు.